నిజామాబాద్ జగదల్పూర్ నేషనల్ హైవే 65 జోగులవాడ రోడ్డు మరమ్మతులు చేసేందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, ఎంపీ గడ్డం వంశీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు స్థానికులు. గత 10 ఏళ్ల గోసను తీర్చారని ఆనందం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ తమ సమస్యలను పట్టించుకోలేదన్నారు. అటవీ శాఖ పర్మిషన్ వస్తే జగదల్పూర్ హైవే 4-వే లైన్ కూడా మారుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం. గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, మా వంశీకృష్ణ ఎంపీ గారికి మేము ఎల్లకాలం వాళ్ళకు రుణపడి ఉంటాము. బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాల నుండి పట్టించుకోలేదు. మా ఎమ్మెల్యే సాబ్ వచ్చి సంవత్సరం కాలేదు, రోడ్డు పని పూర్తి అయింది. ప్రతి మనిషి పోయేతోళ్ళు ఎంతో ఇబ్బంది పడి యాక్సిడెంట్ అయ్యి ఎంతో మంది చనిపోయారు. మా ఎమ్మెల్యే గారికి, మా వంశీకృష్ణ గారికి మేము జీవితాంతము వాళ్ళకు రుణపడి ఉంటామని మా యొక్క కృతజ్ఞత. డాంబర్ రోడ్డు వేయించడం చెన్నూరు ప్రజలకు మరియు పల్లెటూరు ప్రజలకు మొత్తం మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు వేయటం ద్వారా ఎంతోమంది ప్రజలకు, వెహికల్స్కు సులభంగా మంచిగా ఉన్నదని ప్రజలందరూ సంబరంతో ఉన్నారు. వివేక్ వెంకటస్వామి ఫారెస్ట్ వాళ్ళతో కొట్లాడి ఈ రోడ్డును వేయించడం జరిగింది. ఈ రోడ్డు కార్యక్రమంలో డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి పాలాభిషేకం చేయనమైనది. పెద్దలు చెన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డును చాలాసార్లు ఈ R&B మరియు నేషనల్ హైవే వాళ్ళతోటి వారు సర్వే చేయించి దీనికి గాను 1,80,00,000 నిధులను అతి త్వరలో శాంక్షన్ చేయించిన ఘనత మన ఎమ్మెల్యే గారికి దక్కింది. అంతేకాకుండా ఈ రోడ్డుకు భీమారం నుండి కిష్టంపేట వరకు వెడల్పు కార్యక్రమం, దాంతోపాటు ఈ జోడువాగులపై బ్రిడ్జి నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అది కేంద్ర గవర్నమెంట్ను ఒప్పించి వంశీకృష్ణ గారు తీసుకొచ్చిన శుభ సందర్భంలో త్వరలో ఆ కార్యక్రమం కూడా జరగబోద్దని ఈ ప్రజలకు చెన్నూరు